హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం గ్రీన్ మష్రూమ్ కర్రీ చేసుకుందాం. ఈ మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగి. నేను వీటిని కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న వాటిలో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను. మనకి దానిలో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతికూర ఒక కట్ట తీసుకున్నానండి. అలాగే అల్లం. ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దానిలో వేసేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న మష్రూమ్, ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేద్దాం. ఇది కొంచెం కదిపి మూత పెట్టుకుందామండి. 1 నిమిషం ప్లేట్ పెట్టుకుందాం. మష్రూమ్ మగ్గుతున్నాయి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇందులో మగ్గిపోయాయి, కారం వేసుకుందాం. తగినంత కారం, కొంచెం వాటర్ అండి. ఈ వాటర్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేసిందండి. అయిపోయింది, రెడీ అయింది గ్రీన్ మష్రూమ్ కర్రీ. నచ్చినట్లయితే లైక్, షేర్,